ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ప్రతి మాసము కూడా మీకు ఇస్తున్నటువంటి మాస ఫలితాలు మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే మనం ఇస్తున్నటువంటి వార ఫలితాలు, అలాగే షేర్ మార్కెట్ సమాచారం, రోజువారీ ఫలితాలు మీ అందరికీ కూడా కొంతవరకు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాయని, ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గ్రహ సంచారాన్ని తెలుసుకుంటూ పెద్దల మాట వింటూ బాగలేని సమయంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ మాసంలో ఒక ముందు మాట, మంచి మాట మీ అందరి కొరకు వస్తున్నది. ఆషాఢ శ్రావణ మాసాలు అంటే ఒక 15 రోజులు ఆషాఢ మాసం, 15 రోజులు శ్రావణ మాసం. ఆగస్టు నెల ఫలితాలు కదా మనం ఇచ్చేది. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ముందుగా మనకి ఈ యొక్క గ్రహ సంచారం, శుక్ర భగవానుడు సింహకన్యల్లో సంచారం, సింహంలో కన్యలో సంచారం. ఎవరు? శుక్ర భగవానుడు. అలాగే మిథున కర్కాటకంలో బుధ సంచారం, అలాగే వృషభ మిథున సంచారంలో కుజుడు, అలాగే కర్కాటక సింహరాశిలో రవి సంచారం. అంటే ఇలా మనకి గ్రహాల యొక్క ఒక ప్రయాణం అనేది కొంత మనకి శుభాశుభ మిశ్రమంగా కనబడుతోంది. ఓవరాల్గా చూసినప్పుడు గత మాసాలలో కన్నా ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు అండ్ యావరేజ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆగస్ట్ మాసంలో కన్యా రాశి వారికి ఉన్నటువంటి మాస ఫలితాలు ఏమిటి? ఏదైనా కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉందా? ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఈ నెలలో అవుతుందా? లోన్ కోసం వెళ్దాం అనుకో అవుతుందా? స్వామి నాకు కొంత ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉందా? లేదు స్వామి నేను ఖచ్చితంగా ఈ నెలలో నేను విదేశాలకు వెళ్ళాల్సిందే, అవుతుందా? అన్నటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం మీకోసం. కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో 1, 3, 4 వారాలు యావరేజ్. 1, 3, 4 వారాలు యావరేజ్. 2వ వారం అద్భుతం. ఏదైనా మాయ జరగాలన్నా, ఏదైనా అదృష్ట యోగం మీకు పొందాలనుకున్నా, ఆకస్మిక ధనప్రాప్తి రావాలనుకున్నా, విదేశాలకి వెళ్ళాలనుకున్నా, నూతన గృహయోగాన్ని పొందాలనుకున్నా, లోన్ సౌకర్యాన్ని పొందాలనుకున్నా, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్ PR రావాలనుకున్నా, విదేశాలు ఉన్న వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కావాలనుకున్నా, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలనుకున్నా 2వ వారానికి మించినటువంటి శుభమైన యోగం ఇంకొకటి లేదు. అక్కడ మాత్రమే బలంగా ఉంది. 1, 3, 4 వారాల్లో నెగిటివ్ ఉందా? లేదండి. కానీ నెగిటివ్ వ్యక్తులతో కలిసినప్పుడు, దుర్మార్గులతో, ముష్కరులతో, మరకలతో చేసినటువంటి ప్రయాణం, పరిహాసపు మాటలు అవి మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుందిగా ఎవరెవరితో ఎలా మనం ప్రవర్తించాలి అనే విషయం. బట్ ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు లేనటువంటి ఈ యొక్క రాశిగా ఈ రాశి చెప్పొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, ఆనంద యోగం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, వ్యవహార విజయం ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ 1, 3, 4 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. 2వ వారంలో డే ట్రేడింగ్ కూడా మీరు చేయవచ్చును. లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి IELTS, GRE, TOEFL, GMAT, SAT, MBA, ఇతరత్ర గ్రూప్స్ పరీక్షలు కానీ, ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ, ఇంకేదైనా ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ ఒక విజయాన్ని పొందుకుంటారు. 2వ వారంలో అయితే మీరు ఎవరి మీద ఆధారపడరు. మీ యొక్క ఆత్మస్థైర్యమే మీకు మంచి డెవలప్మెంట్ కలిగిస్తుంది, నో డౌట్. కానీ 1, 3, 4 వారాల్లో ఇతరుల మీద ఆధారపడదామా, పక్కవాడు నాకంటే బాగా రాస్తున్నాడేమో దాంట్లో చూసి రాసేద్దాం, నాకు బ్రహ్మాండ యోగం ఉంటుంది, లేదు. పక్కవాడు మీకంటే అసమర్థుడు, వాడు అమ్మాయి పక్కన అమ్మాయి అసమర్థురాలు, మీరే గొప్ప టాలెంట్. సో మీ పరీక్ష మీరు రాయండి. అద్భుతమైనటువంటి ఫస్ట్ టాప్ 10 ర్యాంక్స్ రాకపోవచ్చు, కానీ టాప్ 20 ర్యాంకులో మీరు ఉండగలిగే అవకాశం కనబడుతోంది. వృత్తి ఉద్యోగ లాభం ఉంది. ప్రమోషన్కి ఎదురు చూస్తే 2వ వారంలోనే ప్రమోషన్ వచ్చే అవకాశాలు. మిగతా 3 వారాల్లో అధికారుల ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే మీకు లాభం. కళాకారులకు, క్రీడాకారులకి విదేశాల్లో మంచి యోగం ఉంది, కానీ స్వదేశంలో పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది, ధనయోగం ఉంటుంది. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా మంచి లాభాలు. కొత్త వ్యాపారం ప్రారంభం 2వ వారంలో చేయండి.
మిగతా 3 వారాల్లో ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ వ్యాపారాలు? అన్ని వ్యాపారాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, లోన్ సౌకర్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును. కొత్త వ్యక్తులతో పరిచయం కూడా లాభమే ఉంటుంది. ఆత్మీయ బంధువులు, మంచి బంధాలు, కుటుంబ సౌఖ్యము, సోదరుల మైత్రి, సోదరిమణుల అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మధ్యవర్తిత్వం చేసే కూడా ఇబ్బందికరంగా ఉంది. అంటే మధ్యవర్తిత్వం చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి. భగవన్నామస్మరణ, ఈ యావరేజ్గా ఉన్న ఫలితాలు అద్భుతమైనటువంటి యోగంగా మారాలంటే భగవన్నామస్మరణ. మొదటి వారంలో సుబ్రహ్మణ్య స్వామిని, 3వ వారంలో హనుమంతుడిని, 4వ వారంలో మళ్ళీ మనం గణపయ్యని, ఈ ముగ్గురిని మీరు పూజిస్తే అద్భుతం. వాక్సిద్ధి, కార్యసిద్ధి, విఘ్ననాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా ఈ 3 వారాల్లో అటువంటి యోగం చేయండి. 2వ వారంలో దేవాలయంకి వెళ్ళొద్దా స్వామి, పూజ అక్కర్లేదా? ఆ మంచిగున్న సమయంలో మీకై మీరే భగవన్నామస్మరణ చేయాలని కోరిక ఉంటుంది. మీరే భగవద్గీత పాలన చేస్తారు. భగవద్గీత పాలన చేస్తే ఎన్నో రకాల శుభ ప్రయోజనాలు ఉన్నాయి. వదిలేయడం ఎందుకు? అద్భుతంగా మీరే పారాయణం చేస్తారు, 10 మందితో చేయిస్తారు. దేవా నిర్మాణం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం, అలాగే మంచి అనుకూలమైన విద్యా, ఉద్యోగ, వ్యాపారాల, విదేశాల్లో కూడా స్థిరమైన వ్యాపార వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు, అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ నాయకులకి అభివృద్ధి బలంగా ఉంటుంది. పదవి లభించే అవకాశాలు, లేదా రాజకీయ రంగ ప్రవేశం, మంచి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో అనుకూలత, నియోజకవర్గంలో పర్యటించాల్సిన అవసరం, పర్యటిస్తారు. దానివల్ల ప్రజల నుంచి గౌరవాన్ని పొందుకుంటారు. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత. చాలా మంచి పరిపూర్ణటువంటి శుభయోగాలు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం. చక్కటి అనుకూలత, ఆనంద యోగాలు. సదా గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెరువుల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనంద యోగాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార భాగస్వామితో కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన మాసం చెప్పవచ్చు. బట్ 3 వారాలు యావరేజ్ ఫలితాలు కాబట్టి భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకుంటే మీకు శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్తమైనటువంటి అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.